ఇందరికిందరు ఉండవలసిన వాళ్ళే ఉండాలి అంటున్నాడు. యోగ ధర్మములో తాను అందరితోనున్నట్టు నుండి తానే లేనటువంటి విధంగా తరుణాన్ని గ్రహించేటటువంటి పుణ్యఫలమే పరమ పూజ్యం. అతడే సకల గురువులకు, సకల దేవతలకు, సర్వేశ్వరునికి కూడా సాన్నిధ్యుడే అంటారు. మరి అటువంటి రాజయోగ ధర్మాన్ని ఉపయోగించాలన్నా ఉపయోగించొద్దా? అది నిత్యమైనటువంటి సత్యం. ఇవన్నీ చెప్పే మాటలకు వెళ్ళిపోయేటటువంటి ధర్మం కోసం ఇక నేను కామం వదిలిపెట్టుకుంటా, క్రోధం వదిలిపెట్టుకుంటా, లోభం వదిలిపెట్టుకుంటా, మోహం వదిలిపెట్టుకుంటా అని చెప్పుకునేటటువంటి భాష చాలా చెడ్డది అంటారు. ఏది వదులరాదు, ఏదాన్ని మరవరాదు. ఇన్ని తన వెనువెంబడే ఉంచుకొని తానంటనట్టుండేటటువంటి తరుణాన్ని పొందేటటువంటిదే ధర్మము. అటువంటి ధర్మాన్ని పొందేవాడే ధన్యుడు. మరి ఆ ధన్యాన్ని మనం వహించాలా, వహించకూడదా? మీరు చెప్పండి. వహించాలనా లేదా? చెప్పండి చెప్పండి. మధ్యం రకంగా చెప్పినా పర్వాలేదు, నాకు అర్థమవుతుంది.